జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై తనను సంప్రదించలేనిది కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. త్వరలో బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి వెళ్తానని చెప్పారు. అక్కడ యాదవ్లు ఎక్కువగా ఉంటారని, తాను అక్కడికి వెళ్తున్నానని అంటున్న అంజన్ కుమార్ యాదవ్తో మా ప్రతినిధి అజిం ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎంపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ రాలేదని చెప్పి కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికే ఇన్ఛార్జీలు మంత్రులు వచ్చి మాట్లాడి వెళ్ళారు. సార్, నిజమే మీరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ రాలేదని అసంతృప్తి ఉన్నమాట నిజమే? దానికి నేను అసంతృప్తి ఏం లేదు. పార్టీ మా ఉనికి కోసం అప్రోచ్ కనీసం మిమ్మల్ని కన్సల్ట్ చేయాలి ఇంత సీనియర్ నేత అనేది వాస్తవేనా? అంత అయిపోయింది. నువ్వు ఇప్పటిదాకా ఇన్నావు. ఇప్పుడు మీకు ఏమి ఇచ్చారు? డిస్కషన్ ఏం జరిగింది? రామునికి సిద్ధం కావాలన్నట్టుంది. మీ మధ్య డిస్కషన్ అయింది. మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? అన్ని ఇచ్చారు. మంచి స్థానంలో ఉందా అది అని చెప్పింది కదా, మేము ముంగటనే చెప్పింది కదా. ఇప్పుడు మీరు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తారా లేదా? బీఆర్ పంపిస్తా అంటారు, పోతా అంటున్నా. అంటే జూబ్లీహిల్స్ లో చేయరా? లోకల్ కదా? బీఆర్ నాడా మొత్తం హిందీ టాక్ యాదవ్లు ఎక్కువ ఉన్నాడా. ఓకే, ఇక్కడ జూబ్లీహిల్స్ లో చేస్తారా లేదా అనేది? ఒక్క సీట్ కావాలన్నా 100 సీట్లు కావాలన్నా అందరు మా కార్యకర్తలు గెలుస్తారు. కాంగ్రెస్ పార్టీ గెలిపించుకుంటుంది. బట్ ఈ టికెట్ కూడా 15 రోజుల ముందే ఎంఐఎం వాళ్ళు డిసైడ్ చేశారు. నవీన్ యాదవ్ పేరు మీరే చెప్పారు ఇంతకుముందు, నిజమేనా? అది నువ్వే చెప్తున్నావా లేదా? మీరే ఒక ఛానల్ చెప్పారు. నీకు ఛానల్ చెప్పిర్రు, అది చెప్పినావు. ఏంది ఏమన్నారు? మీరే ఒక ఛానల్ కి 15 రోజుల ముందే ముఖామీ దేవ్ నవజవాన్కు దేవ్ అన్నారా లేదు. దానికి ఇంకా భయపట్టేది అన్నాడా లేదా? అన్నారా? ఎవరన్నారు నీకు తెలియదా? సో ఇప్పుడు ఈ మీటింగ్తో మీరు సాటిస్ఫైయా? ప్రస్తుతం అయితే సాటిస్ఫై ఉన్నాం. మాకెందుకంటే మీనాక్షి నటరాజన్ గారు రాహుల్ గాంధీ పంపించిన వ్యక్తి. రాహుల్ గాంధీతో మాట్లాడి మేమందరం మళ్ళీ పోయి ఢిల్లీలో కలుస్తా. రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిసి ఆయనతో మాట్లాడతా. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కానీ మా ఉద్దేశం ఎవరో ఏదో అని కాదు. ఇంత స్ట్రగుల్ చేస్తుడు ఆయన. 1300 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. ఓటు చోరీ గద్దీ చూడని దేశం మొత్తం మీద 4300 కిలోమీటర్లు తిరిగిండు ఆయన. వాళ్ళ నాయన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా ఇప్పుడు? అది మీరు సర్వే చేసి చెప్పురు నాకు. చూస్తారు కదా, పార్టీ లైన్లోనే ఉంటా. ఇప్పుడైతే సాటిస్ఫై అయి ఉన్నాను. సో ఏదైతే రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే వరకు కూడా నేను ఏదైతే కష్టపడుతూనే ఉంటాను అని చెప్పి అంజన్ కుమార్ యాదవ్ చెప్తున్నాను. కెమెరామెన్ శ్రీకృష్ణతో అజీం, ప్రైమ్ 9.